ఒక మనిషి బ్రతకాలంటే ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది? ఒక నెంబరింగ్ ఒక నెంబరింగ్ ఇవ్వండి చాట్ బాక్స్లో. సరే, ఇంత డబ్బు ఉంటే ఓకే. మీ మనసు ఎక్కడ ప్రశాంతంగా ఆగుతుంది? మనీకి దగ్గర. చాట్ బాక్స్లో టైప్ చేయండి ఒకసారి. మనం మనీకి సంబంధించిన కోరిక అయితే ఉంది. సో ఆ కోరికని మనం నెరవేర్చుకుంటున్నాం. ఆ కోరికని నెరవేర్చుకోవడానికి ఈ యూనివర్స్లో మనం ఒక ప్రయాణం చేస్తున్నాం. సో ఈ ప్రయాణం చేసే క్రమంలో మీరు ఏదైతే మనీని పొందుకోవాలని అనుకుంటున్నారో, ఆ మనీ పొందుకోవడానికి కావలసినటువంటి హ్యాబిట్స్ని, వెల్త్ హ్యాబిట్స్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మీరు చేసే పనితో పాటు ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ నెంబరింగ్ ఇచ్చారో ఆ నెంబరింగ్ని మీరు రీచ్ అవ్వాలా వద్దా? రీచ్ అవ్వాలి కదా. నెంబరింగ్ని రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే కోరుకోవడం వేరు, కోరుకున్న దానిని ప్రాసెస్ చేయడం వేరు. ముఖేష్ అంబానీ నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు కొత్తగా స్టార్టప్ కంపెనీని పెట్టిన ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఇలాంటి రిలయన్స్ కంపెనీలను 100 కంపెనీలను సృష్టించగలడు అని చెప్తున్నాడు. మన భారతదేశంలో ఉన్న పవర్ ఏంటంటే యంగ్ యువకులు ఎక్కువగా ఉన్నారు. ఆ యువకులు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అందువల్ల యువకుల శక్తి నిర్వీర్యం అయిపోతుంది. పొద్దున్నే లేవగానే మీరు మీతో చెప్పాల్సిన మాట ఏంటది? మోర్ మనీ ఈజ్ కమింగ్ టు మీ టుడే. ఇప్పుడు మీరు ఏదైతే నెంబరింగ్ ఇచ్చారో ఆ నెంబరింగ్కి సంబంధించి ఆ నెంబర్ చెప్పి ప్రతిరోజు ఉదయం లేవగానే మీ కామ్ మైండ్ తోటి, ప్రశాంతతతోటి చెప్పాలి. కామ్ మైండ్, ప్రశాంతతతోటి చెప్పాలి. ఈ వర్డ్ని చెప్తూ మీ డేని స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే నెంబరింగ్ ఇచ్చారో ఆ నెంబరింగ్ వరకు తీసుకెళ్లే బాధ్యత నాది. నమ్మండి. ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి. మీరు ఏ నెంబరింగ్ ఇచ్చారో ఆ నెంబర్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా ఆ తీరానికి చేరుతారు మీరు. సముద్రం మనకి చాలా లోతుగా కనిపించినా, చాలా వెడల్పుగా కనిపించినా ఎక్కడో ఒక దగ్గర తీరం అయితే ఉంటుంది కదా. ఆ తీరానికి చేరాలంటే మనకి దిక్సూచి తెలియాలి. ఒక నావికుడికి దిక్సూచి తెలియాలి. ఆ దిక్సూచి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దిక్సూచి తెలిస్తే ఆ పడవలో ప్రయాణం చేయడం కావాలి కదా. ఒక సబ్ కాన్షియస్ మైండ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకొని. ఓకే. సో ఈరోజు మనం మన సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి సైంటిఫికల్గా అంటే, మీరు ఏదైతే నెంబరింగ్ ఇచ్చారో అక్కడ 50 crores అని, లేదంటే 300 crores అని, పర్ డే 2.5 lakhs అని, పర్ మినిట్ పర్ అవర్ 1 lakh rupees అని ఏదైతే నెంబరింగ్ ఇచ్చారో ఆ నెంబరింగ్కి సంబంధించి ఫస్ట్ మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ను నమ్మించాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మితే చాలా సునాయాసంగా మీరు అక్కడికి రీచ్ అవుతారు. ఈజీ, చాలా ఈజీ. 50 crores అనేది ఈ ఇయర్లో ఇంకా మనకి 10 months ఉంది. ఈజీగా రీచ్ అవ్వచ్చు. బట్ మన కన్సిస్టెన్సీ, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనకి ఒక 20 watts బల్బ్ వెలగాలంటే 20 watts పవర్ రిలీజ్ అవ్వాలి. అలా 50 crores rupees కావాలి నాకు, పర్ అవర్ 1 lakh rupees కావాలి అంటే దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రిపేర్డ్గా ఉంటే అది సాధ్యమవుతుంది. సో అలా మీరు ఎవ్రీడే మార్నింగ్ లేవగానే మోర్ మనీ ఈజ్ కమింగ్ టు మీ టుడే అని చెప్తూ ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్ మనం ఫాలో చేద్దాం. మన జీవితాన్ని మనమే జాగ్రత్తగా నిర్మించుకుంటామా, లేక పరిస్థితులకు వదిలేసి గడుపుతామా అనేది ప్రశ్న. మీరు ఎలా అనుకుంటున్నారు మీ జీవితాన్ని? పరిస్థితికి, ఆ ప్రవాహంలో వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా, లేదు నా జీవితాన్ని నేను నిర్మించాలి అనుకుంటున్నారా? చెప్పండి, రియాక్షన్ ఇవ్వండి. నా జీవితాన్ని నేను నిర్మించాలి అనుకుంటున్నాను అన్న వాళ్ళు థంబ్ ఇవ్వండి. లేదు సార్, ఆ ప్రవాహంలోనే నేను వెళ్తాను, జీవితం ఎలా నడిస్తే అలా, ఎలా పరిగెత్తితే అలా అనుకున్న వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వకండి. ఇంటెన్షన్తో జీవించడం అంటే ఒక స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు మీరు ఇచ్చింది స్పష్టమైన ఉద్దేశమేనా? మీ ఉద్దేశం స్పష్టమైందే కదా. మీరు ఇచ్చిన అమౌంట్ క్లారిటీతో ఇచ్చారు కదా.
సో ఈ క్లారిటీతో ఉన్న ఉద్దేశానికి మీరు యాడ్ చేయాల్సింది ఏంటి అంటే చైతన్యంతో తీసుకున్న నిర్ణయాలు. ఈ క్లారిటీని కలిగి ఉన్నప్పుడు మీరు కొన్ని నిర్ణయాలు ఫాలో అవ్వాలి. ఇంత అమౌంట్ నాకు కావాలి అన్నప్పుడు ఆ అమౌంట్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. చూడండి, మార్నింగ్ లేచినప్పుడే ఈరోజు నేనేమి సాధించాలని ఆలోచించాను. పొద్దున్న లేవగానే ఈరోజు నేనేం సాధించాలి, ఈరోజు నా టార్గెట్ ఏంటి, నా ప్రోగ్రెస్ ఏంటి, మీ మాటలు, పనులు, మీ సంబంధాలు ఇవన్నీ అవగాహనతో ఎంచుకోవాలి. ఈ డేని ముందుగానే ప్లాన్ చేయాలి. లేవగానే ఈ డే మొత్తం ఒక్కసారి విజువలైజ్ చేయాలి. ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి పనులు చేయాలి, మన రిలేషన్స్ ఎలా ఉండాలి. ఒక లక్ష్యాలు పెట్టుకొని వాటి కోసం క్రమశిక్షణతో పని చేయాలి. మీరు ఇచ్చిన నెంబరింగ్ రీచ్ అవ్వాలంటే ఒక లక్ష్యం పెట్టుకున్నారు, దానికోసం క్రమశిక్షణతో పని చేయాలి. విలువలకు సరిపోయే జీవితాన్ని గడపాలి. ఇప్పుడు మీరు ఏదైతే నెంబరింగ్ ఇచ్చారో ఆ నెంబరింగ్లో మీరు ఉంటే, ఆల్రెడీ ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రతి దాని దగ్గర బేరం ఆడడం చూస్తారా, లేదా 50-50 ఆఫర్ ఉన్న వైపు వెళ్తారా, ప్రీమియం వైపు వెళ్తారా? వాట్ ఈస్ యువర్ మైండ్? మీ మైండ్ స్టేటస్ ఏంటి? మీ విలువలు, ఎలాంటి విలువలు పాటిస్తున్నారు? మీరు ఇచ్చిన నెంబరింగ్కి మీ విలువలకి సరితూగుతుందా లేదా? యూనివర్స్ అదే చూస్తుంది కదా. కాబట్టి మీ జీవితానికి సరిపడ విలువలతో మీరు సరితూగగలిగితే మీ జీవితాన్ని మీరే నిర్మిస్తారు. ఇదే ది పవర్ ఆఫ్ ఇంటెన్షన్. అంటే మీరు ఏ వాల్యూనైతే పొందాలనుకుంటున్నారో అలాంటి వాల్యూ దానికి రెస్పాండ్ అవ్వాలి. చిన్నదానికి పెద్దదానికి రెస్పాండ్ అవ్వద్దు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ కావాలి. హెల్త్ కావాలంటే ఏం చేయాలి? నాకు హెల్త్ కావాలి, హెల్త్ కావాలి అని అంటే వస్తుందా? జాగ్రత్తగా ఫుడ్ విషయంలో జాగ్రత్త, లోపలికి ఏం వెళ్తుందో జాగ్రత్త పడాలి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎంచుకోవాలి హెల్త్ బాగుండాలంటే. ఆర్థిక స్వేచ్ఛ కావాలంటే, నేర్చుకోవాలి, ప్లాన్ చేయాలి, చిన్న చిన్న యాక్షన్స్ మొదలు పెట్టాలి, చిన్న చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి. సో ఇదంతా కూడా సృష్టించబడిన జీవితం. ఇదంతా కూడా మనమే సృష్టించుకున్నాం, ఇక ముందు కూడా మనమే సృష్టించుకుంటాం, మనమే క్రియేట్ చేస్తాం, కలిసి క్రియేట్ చేస్తామండి. సో క్రియేట్ చేద్దామా జీవితాన్ని కలిసి? ప్రతిరోజు ఎవ్రీడే లెసనే, మనకు ప్రతిరోజు నేర్చుకుంటూ వెళ్ళడమే. డబ్బు గురించి, ఇప్పుడు మనీ కావాలి, మీ అందరికి డబ్బు కావాలి. ప్లాన్ లేకుండా ఖర్చు చేస్తే మనీ ఎక్కడ ఆగుతుంది? ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనం ఇంటెన్షన్లో మనీ ఇంటెన్షన్కి వెళ్దాం. మనీ ఇంటెన్షన్. సో ఈ మనీ ఇంటెన్షన్ మన జీవితంలో ఎలా యూజ్ అవుతుంది? ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మీరు రాయడానికి రెడీగా ఉండాలి. అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక ఉద్దేశం ఉంది. ఎలాగైనా సరే ఈ నెక్స్ట్ 3 ఇయర్స్లో 100 crores టర్న్ ఓవర్ని నేను చూడాలి. రాబోయే 1000 డేస్లో 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ని నేను చూడాలి. ఇది నా ఉద్దేశం. ఆ ఉద్దేశమే బిఫోర్ అలారం లేపుతుంది నన్ను. ఏ టైంకి ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ మార్నింగ్ లేచి కూర్చొని ఆ 100 కోట్ల రూపాయలకి ప్రిపేర్ చేస్తుంది నన్ను యూనివర్స్. సో అలా మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అలానే జీవించాలి. సో మనీ ఇంటెన్షన్ అనేది, అసలు మనీకి ఇంటెన్షన్కి మధ్యలో సంబంధం ఏంటి? ఎలాంటి సంబంధం ఉంటుంది చూడండి ఒకసారి. డబ్బు అనేది కేవలం కష్టపడి పని చేయడం వల్ల మాత్రమైతే రాదండి. కష్టపడి పని చేస్తేనే వస్తుంది అంటే, ఈరోజు వేల కోట్లు, లక్షల కోట్లు ఎలా సంపాదిస్తారు? అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు, లక్ష్మీ మిట్టల్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కష్టపడితే కాదు. ఎలా వస్తుంది మనీ అంటే, మనీకి ఇంటెన్షన్కి మధ్యలో ఒక సంబంధం ఉంటుంది. అది ఏంటి అంటే, రాసుకోనండి, క్లారిటీ ప్లస్ ఫోకస్ ప్లస్ కన్సిస్టెంట్ యాక్షన్. స్పష్టమైన ఆర్థిక ఉద్దేశం ఉండాలి ఫస్ట్ మీకు. నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేది కామన్గా ఉండేదే. కానీ ఈ సంవత్సరం నేను 10 లక్షలు సంపాదిస్తాను అంటారు చూసారా, అది ఇంటెన్షన్. మనీ రెస్పాండ్ టు క్లారిటీ. అర్థమవుతుందా? ఆ క్లారిటీకే స్పందిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎంత మీ టార్గెట్? నెలకి 10 లక్షలు, మంత్లీ 10 lakhs, లేదా ఈ ఇయర్ మొత్తానికి ఎంత సంపాదించాలనుకుంటున్నారు? అది మీ ఇంటెన్షన్. మనీ దేనికి రెస్పాండ్ అవుతుంది అంటే క్లారిటీకే రెస్పాండ్ అవుతుంది.
అయోమయం జీవితానికి రెస్పాండ్ అవ్వదు. అయోమయ ఆలోచనలకు రెస్పాండ్ అవ్వదు. అయోమయం లెక్కలకు రెస్పాండ్ అవ్వదు. కాబట్టి ఆ క్లారిటీని మీరు తీసుకోండి, ఆ క్లారిటీని కలిగి ఉండండి. సో అలా క్లారిటీ కలిగి ఉండడానికి డైలీ మనీ ఇంటెన్షన్ రిచువల్స్ చెప్తాను. సింపుల్ బట్ పవర్ఫుల్. మన సబ్ కాన్షియస్ మైండ్కి నేర్పించాలండి. మనీ అనే సబ్జెక్టు 15-20 సంవత్సరాలు మనం చదువుకున్న ఎక్కడ కూడా మనీ గురించి చెప్పరు. కానీ జీవితంలో బ్రతకాలంటే మనీనే అవసరం. అడుగడుగున డబ్బే కావాలి. అవునా కదా? అడుగడుగున డబ్బే కావాలి. ఏం చేయాలన్నా డబ్బే కావాలి. డబ్బు 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 డబ్బు. ఈ డబ్బు గురించి 15-20 ఏళ్ళు చదువుతాం కానీ అక్కడ ఎక్కడ చెప్పరు, ఎవరు చెప్పరు. ఈ మనీ మీకు రెస్పాండ్ అవ్వడానికి, మనీ ఇంటెన్షన్ని కలిగి ఉండడానికి డైలీ పవర్ఫుల్ రిచువల్ ఏంటి? ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఒక అమౌంట్ పెట్టుకోనండి. ప్రతిరోజు ఉదయం నేను ఈరోజు ఈ విలువను సృష్టిస్తాను. రూ. 100, రూ. 10, రూపాయ ఒక విలువను సృష్టిస్తానని పెట్టుకోనండి. ఆ విలువకు సంబంధించిన ఆదాయం పెంచే పనులపై ఫోకస్ చేయండి. ఇలా ఫోకస్ చేస్తూ మీ మనసులో ఒకటి ఎప్పటికీ రన్ చేయండి. నేను డబ్బును గౌరవిస్తాను, డబ్బు నన్ను గౌరవిస్తుంది. అంతే. ఇది పెద్ద ఇది విష్ కోరుకోవడం కాదు. ఇదొక కమిట్మెంట్. ఎవ్రీడే ఈ కమిట్మెంట్ తీసుకోండి. ఈరోజు పేపర్‌లో రాసి మళ్ళీ పక్కన పడేయకండి. డైలీ ఈ కమిట్మెంట్ తీసుకోండి.